జరిగింది మీరు చూశారు. బాధేస్తుంది. ఇక్కడికి వస్తే తలుచుకుంటే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలా మంది భాగస్వాములు. ఎవ్రీ నెలకు ఒకసారి నేను వస్తే మీరు కూడా రావడం, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్ తో వచ్చారు. ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించాలని నేరం. ఇట్ ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఇస్ ఎ పీపుల్స్ ప్రాపర్టీ. నోబడీ ఈస్ హ్యావింగ్ రైట్ టు డిస్ట్రాయ్. ఒక కక్ష, తెలియనితనం, అహంభావం, రాజకీయ వివక్షత అన్ని కలిపి మొత్తం టెండర్ మార్చేయడం, 6 నెలలు ఇంట్రెస్ట్ చేయకుండా పోవడం, ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం. ఫైనల్ గా మీరు చూస్తే డయాఫామ్ వాల్ దెబ్బతినింది కూడా ఎవరికి తెలియదు. అలాంటి అమానుషణీయమైనటువంటి వ్యవస్థ. కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేస్తుంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఆ ఫ్లడ్ అంతా రావడం, అక్కడ మొత్తం ఎరోజన్ అంతా కావడం, ఎక్కడ ఊహించనటువంటి డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ 5 ఏళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. గడాన కేంద్రం ముందుగానే చెప్పారు. పిపి అథారిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, తొందరపడద్దండి, ఇప్పటికే గడిచిన అనుభవాలు ఉన్నాయి, లిటిగేషన్ వస్తా ఉంది, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేకపోతున్నాం, మళ్ళీ ఫర్దర్ గా మిస్టేక్స్ జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి చెప్పినా వినకుండా చేశారు. అప్పుడప్పుడు అంటా ఉంటాను, డెమోక్రసీ హాస్ పెయిడ్ ప్రైస్. ఒకసారి ఓట్లేసిన దానికి రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని పెట్టారు. వాళ్ళంతా వచ్చి స్టడీ చేశారు. మన వాళ్ళైతే ఐఐటి మెడ్రాస్ చేశారు, అందరూ చేశారు. ఇది జరిగిందని ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసే వరకు బయట ప్రపంచానికి తెలియదు, ఎందుకు పోయింది కూడా తెలియదు. ఫైనల్ గా వాళ్ళు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సూ చేసాం గట్టిగా. కేంద్రంతో ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు. అప్పుడప్పుడే వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్ళీ ఏం చేయాలని భర్జన పడిన తర్వాత 2-3 నెలలు ఫైనల్ గా వేరే డయాఫామ్ వాళ్ళు తప్ప అది దెబ్బతింది. 4-5 ప్లేసెస్ లో డ్యామేజ్ అయింది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు. ఫెరోషియస్ రివర్ ఇది. ఏదైనా జరగడం జరిగితే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి నో కాంప్రమైజ్, బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్. మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబిలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం. వర్క్ స్టార్ట్ అయింది. 440 కోట్ల రూపాయలతో పనైనటువంటి డయాఫామ్ వాల్ రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్ట్ పైన కక్ష తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ 990 crores, 440 కోట్లు కొట్టుకొని పోయింది. ఈ రోజు 990 crores ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. 2020 కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది 2027 డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది. 2018కి పూర్తి చేసి 2019 ఎన్నికలకు వెళ్తాం. పూర్తి చేయండి అసలు ఎన్నికలకే వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు అని ప్రజల చేత అనిపించుకుని వెళ్తాం అని గొప్పలు చెప్పారు అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు. సరే, మళ్ళా ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. సరే, ఆయన 2007కి పూర్తి చేసేస్తాం అనే మాట మాట్లాడారు. సరే, ఆయన మేము ఇప్పుడు పూర్తి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఆయన గొప్పలు చెప్పుకుంటే అది వేరే అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలేటటువంటి కార్యక్రమాలు అవకాశం దొరికినప్పుడల్లా చేస్తున్నారు. దానిలో కూడా ఈ పోలవరాన్ని ఉపయోగించుకొని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారంటే 2019 తర్వాత ప్రజలు మమ్మల్ని దించేశారు, కానీ మమ్మల్ని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే 2020కే మేము పోలవరాన్ని పూర్తి చేసేవాళ్ళం అని అంటున్నాడు. ఇందాకే పోలవరంలో మాట్లాడుతూ 2018కి పూర్తి చేస్తానని చెప్పాడు. 2019లో మళ్ళీ తిరిగి ఆయన అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే 2020-21 కల్లా పూర్తి చేసేవాడట. ఇప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం చేసేశారట. పోలవరాన్ని సర్వనాశనం చేసేశారట. అప్పుడప్పుడు అంటున్నాడు కదా, రాష్ట్రంలో కూడా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని. చివరికి లెక్కలు చూస్తేనేమో 6,000 కోట్లు. పచ్చి అబద్ధాలు, పచ్చి అసత్యాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదే పద్ధతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు.
పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను అనేక సందర్భాల్లో ఇంతకు ముందు కూడా ప్రశ్నించా చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు కూడా అదే మళ్ళా ప్రశ్నిస్తా. ఎందుకంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అవే మాటలు చెప్తున్నారు కాబట్టి. నేను ఒక్క విషయాన్ని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనుభవశాలి, ది టాలెస్ట్ పర్సనాలిటీ అని చెప్పుకుంటారు, చాలా పెద్ద మనిషి అని చెప్పుకుంటారు. ఆయన్ని నేను ఒక్క ప్రశ్న ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఆయన ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారంట 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పోలవరం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మరలించారట. ఈ మాట మాట్లాడుతున్నాడు. పెద్ద మనిషి, అబద్ధాల్లో చాలా పెద్ద మనిషి, నిజాల్లో నాకన్నా చిన్న మనిషి. ఎందుకు చెప్తున్నానంటే, పోలవరం ప్రాజెక్టుకు కేటాయించినటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయాన్ని మీరు నిరూపిస్తే నీకు సెల్యూట్ చేస్తా. సెల్యూట్ కాదు, సాష్టాంగ ప్రమాణం చేసి నీకు దండం పెడతా. ఎందుకంటున్నానంటే, ఇంత ఘాటుగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నాడండి నాకు అర్థం కాలేదు. ఈ ప్రాజెక్ట్ ఎవరు నిర్మించాలి? ప్లీజ్ ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక. ఒక విధంగా చెప్పాలంటే స్వప్నం. రాజధాని స్వప్నం కాదు, అమరావతి స్వప్నం కాదు, కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది చిరకాల స్వప్నం. ఆ స్వప్నాన్ని ఈయనే తీర్చడానికి వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు దీని గురించి ఆలోచించరా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తే ఇవాళ అది నా కలల పంట అని కోసేస్తాడు సొరకాయలు వెళ్ళే. నేను అడుగుతా ఉన్న, రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టు మీ కల కాబట్టి హైదరాబాద్ను మీరు కోల్పోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మీకు మేము ఇచ్చే బాధ్యత మాది, అనా పైసలతో సహా మాదే ఖర్చు అని చెప్పారే. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు కట్టాలనుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? కేంద్రం కదా కట్టవలసింది, ప్రతి పైసా కేంద్రమే కదా, నిర్వాసితులకు ఇచ్చేది R&R ప్యాకేజ్ కూడా కేంద్రమే కదా. మీరెందుకు తీసుకున్నారు? 2016లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఫండ్స్ని మేము డైవర్ట్ చేశామని చెప్తున్న సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, ఇక్కడ అడగదలుచుకున్నా. అసలు ఏంటో షరతు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న షరతు, ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. అంటే మనం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టామనుకోండి, ఈ 1000 కోట్లు కూడా లెక్క చూసి, అయ్యా మీరు ఖర్చు పెట్టి మన నిజమేను, మీ రాష్ట్ర ఖజానా నుంచి ఇదిగో ఈ 1000 కోట్లు తీసుకోండి అని ఇస్తారు.